పల్నాడు తరహాలో తిరువూరులోనూ రుణాలపై అవకతవకలు. తిరువూరు మెప్మా రుణాల వ్యవహారంలో అక్రమాల పరంపర తవ్వితే పాములే కాదు ఆనకొండలు కూడా బయటపడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా విభాగంలో చోటు చేసుకున్న రుణాల మంజూరు అక్రమాలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. పాపాల పుట్టను తవ్వినట్లే విచారణ మొదలైన కొద్దీ మరిన్ని అవకతవకలు బయటపడుతున్నాయని స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అనధికార గ్రూపుల పేరిట మంజూరైన రుణాల మొత్తం సుమారు 17 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేవలం లబ్ధిదారులే కాకుండా మెప్మా అధికారులు, సంబంధిత బ్యాంకర్లు, కొంతమంది సీనియర్ డ్వాక్రా లీడర్లు ఆర్థికంగా కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ అక్రమాలపై ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మెప్మా రుణాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నాడు మున్సిపల్ శాఖ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్లకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిగితే ఇంకా ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.